హలో రియల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ మ్యాజిక్ తెలుగు. ఈ వారంలో రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయిన హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ గురించి, అలాగే మన దేశంలో కట్టబోతున్న మొట్టమొదటి సముద్రంలో ఎయిర్పోర్ట్ గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్కి రాబోతున్న కొత్త కంపెనీస్ గురించి ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 5. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు మధ్య హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన కారిడార్ అలైన్మెంట్ మరియు ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించి హైదరాబాద్ సరౌండింగ్స్ లో మార్కింగ్స్ అనేవి వేస్తున్నారు. ఇది కాకుండా మన దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ 2027 ఆగస్టు నుండి స్టార్ట్ అవబోతుంది. ఇది ఎక్కడంటే ముంబై సబర్మతి మధ్య ఉన్న వాపి సూరత్ ఏదైతే 98 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉందో అక్కడ మొట్టమొదటిగా ఈ బుల్లెట్ ట్రైన్ లాంచ్ అవబోతుంది. మొట్టమొదటిగా ఈ రూట్లలో 2 ట్రైన్స్ అనేవి ప్రవేశపెట్టబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేసింది. ఫేజ్ 1లో 92 కిలోమీటర్స్ అంటే హిమయత్ సాగర్ నుండి బాపు ఘాట్ వరకు, 1B ఫేజ్లో వచ్చేసి 11.3 కిలోమీటర్స్ ఉస్మాన్ సాగర్ నుండి బాపు ఘాట్ వరకు. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం 3,397 ఎకరాస్ని అక్విజిషన్ చేశారు. మొత్తం 1,20,000 బిల్డింగ్స్ని డిమాలిష్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి లాస్ట్ మంత్ హెచ్ఎండిఏ మోకిలాలో నిర్వహించిన ఈ ఆప్షన్ గురించి. ఈ ఆప్షన్లో స్క్వేర్ యార్డ్ ప్రైస్ 1,09,500 వరకు వెళ్ళింది. టోటల్ 100 ప్లాట్స్ సేల్ చేసి 231 CR రెవెన్యూ అనేది హెచ్ఎండిఏ జనరేట్ చేసుకుంది. యావరేజ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 76,400 రూపీస్ పడింది. 300-500 ప్లాట్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన దేశంలో మొట్టమొదటిగా సముద్రంలో ఎయిర్పోర్ట్ అంటే ఆఫ్ షోర్ ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు. ఇది ఎక్కడంటే మహారాష్ట్రలోని పాలక్గఢ్ కోరే బీచ్ దీనికి వేదిక కానుంది. సముద్రంలో ఎక్కడైతే లోతు తక్కువగా ఉంటుందో అక్కడ ఈ ఎయిర్పోర్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇప్పటికే జపాన్, హాంకాంగ్, సౌత్ కొరియాలో ఇలాంటి ఆఫ్ షోర్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి స్విట్జర్లాండ్కి చెందిన తన 2వ డిజిటల్ టెక్నాలజీ హబ్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతుంది. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో ఈ కంపెనీ అనేది ఆపరేషన్ స్టార్ట్ చేయబోతుంది. ఈ హబ్ నుండి ఐటీ సర్వీసెస్, ఈఆర్పి, బయోస్టాటిస్టిక్స్ మరియు మెడికల్ సేఫ్టీలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి గోద్రేజ్ ప్రాపర్టీస్ చెన్నైలో 47 ఎకరాస్ ల్యాండ్ పార్సిల్ని పర్చేస్ చేసింది. ఈ డీల్ వివరాలు అయితే బయటికి రాలేదు, కానీ కంపెనీ దీనిని రెసిడెన్షియల్ ప్లాటింగ్గా డెవలప్ చేసి 500 crores రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో మదనపాలెంలో హీరో మోటార్ కార్ప్ తన గ్లోబల్ స్పేర్ స్పాట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి శంకుస్థాపన అనేది చేశారు. ఇక్కడ ఈ కంపెనీ 750 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కడప జిల్లాలో JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ని లాస్ట్ వీక్ శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేశారు. దీన్ని జూలై 3, 2028 కల్లా అందుబాటులోకి తీసుకొని వస్తారని చెప్పారు. దీనితో పాటు ఇక్కడ 20,350 కోట్లతో JSW నియో ఎనర్జీ ప్రాజెక్ట్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ 2 ప్రాజెక్ట్స్ వల్ల ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేషన్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి విజయనగరంలో MSME ఇండస్ట్రియల్ పార్క్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా లాంచ్ చేశారు. మొత్తం 1,164 ఎకరాస్లో ఈ పార్క్ను అనేది డెవలప్ చేయనున్నారు. రానున్న రోజుల్లో 3,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్తో 45,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. సో ఇవేంటి ఈ వారంలో అప్డేట్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ రియల్ ఎస్టేట్ న్యూస్లో కలుద్దాం. మీకు గనుక మన ఛానల్ ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ బయింగ్ టిప్స్ కానీ నచ్చినట్లయితే మన రియల్ మ్యాజిక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇందులో మీకు ఏ అప్డేట్ నచ్చిందో దాన్ని కింద కామెంట్ చేయండి.